మా వ్యవసాయం జాగ్రత్త పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం తుఫానుల నుండి పంటలను ఎలా కాపాడుకోవాలో చర్చిద్దాం. నాతో పాటు ఉన్నారు వ్యవసాయ నిపుణురాలు ప్రియా. ప్రియగారు స్వాగతం. నమస్కారం రవిగారు. తుఫానులు మన రైతులకు పెను సవాలు. కాని సరైన జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని తగ్గించవచ్చు. అవును. తుఫాను హెచ్చరిక వచ్చిన వెంటనే రైతులు ఏమి చెయ్యాలి? హెచ్చరిక రాగానే కోతకు సిద్ధంగా ఉన్న పంటను వెంటనే కోసి సురక్షిత ప్రదేశానికి తరలించాలి. పొలంలో నీరు నిలిచిపోకుండా అదనపు కాలువలు తవ్వాలి. ఇది నీరు త్వరగా బయటకు పోవడానికి సహాయపడుతుంది. చాలా ముఖ్యం. మరి పాలీహౌసులు, షెడ్ల వంటి నిర్మాణాల సంగతేంటి? పాలీహౌస్లా సీట్లను గట్టిగా బంధించాలి లేదా తీసివేయాలి. బలమైన గాలులకు అవి చిరిగిపోకుండా చూడాలి. పశువులను, వ్యవసాయ పరికరాలను సురక్షితమైన షెడ్లలోకి మార్చడం మర్చిపోవద్దు. అర్థమైంది. ఇక తుఫాను సమయంలో రైతులు ఏమి చెయ్యాలి? తుఫాను సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదు. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. నిజమే. తుఫాను వెళ్ళిపోయాక తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తుఫాను తగ్గాక వెంటనే పొలంలో నిలిచిపోయిన నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చెయ్యాలి. నీరు ఎక్కువసేపు నిలిచి ఉంటే పంట కుళ్ళిపోతుంది. అవును, నీటి ముంపు పెద్ద సమస్య. తర్వాతేంటి? పడిపోయిన పంటను సరిచెయ్యాలి. తడిసిన పంటపై శిలీంధ్రాలు, కీటకాలు దాడి చేసే అవకాశం ఎక్కువ. కాబట్టి వెంటనే శిలీంద్రనాశికాలు, పురుగుమందులు పిచికారీ చెయ్యాలి. దీనికోసం వ్యవసాయ అధికారుల సలహా తీసుకోవడం ఉత్తమం. ప్రభుత్వ సహాయం లేదా బీమా కోసం ఏమి చెయ్యాలి? పంట నష్టాన్ని ఫోటోలు, వీడియోలు తీసి డాక్యుమెంట్ చేసుకోవాలి. దీని ఆధారంగా పంట బీమా క్లెయిమ్ చేయవచ్చు. అలాగే స్థానిక వ్యవసాయ అధికారులకు నష్టం వివరాలను తెలియజేస్తే ప్రభుత్వ సహాయం పొందడానికి వీలవుతుంది. చాలా చక్కగా వివరించారు ప్రియాగారు. తుఫానుకు ముందు, తుఫాను సమయంలో, ఆ తరువాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విన్నారు కదా శ్రోతల్లారా. ఈ సూచనలు పాటించి మీ పంటలను కాపాడుకోండి. అలాగే రైతులు బృందాలుగా ఏర్పడి ఒకరికొకరు ఎలా సహాయపడగలరు? ధన్యవాదాలు. రైతులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. చాలా మంచి ప్రశ్న. రైతులు సంఘాలుగా ఏర్పడితే తుఫానును ఎదుర్కోవడం సులభం. ఉదాహరణకు పంట కోతల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. విత్తలు బ్యాంకులను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని సమాచారాన్ని పంచుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.